హలో గైస్, దిస్ ఈజ్ ప్రేమ్ రెడ్డి. ఆఫ్టర్ లాంగ్ టైం ఈరోజు నేను వ్లాగ్ చేయబోతున్నాను. ఏ వ్లాగ్ అంటారా? ఈరోజు నేను అలా సరదాగా వైజాగ్ అరకు తిరిగొద్దాం అనుకుంటున్నా. సో ఆ జర్నీలో నేను ఏం చేశాను, ఏం చూశాను అన్నీ కూడా ఒక వ్లాగ్లో పెడదాం అనుకుంటున్నా. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో ఇప్పుడైతే మనం కల్పలంగ్ మార్కెట్లో ఉన్నాం. సో రిలేటివ్స్కి ఫ్లవర్స్ కావాలంటే వాటి కోసం ఆగామన్నమాట. ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ అయితే మూడు ఒకే రకం కానీ డిఫరెంట్ కలర్స్. ఇవి 1 వీక్ వరకు స్టోరేజ్ అవుతాయంట. ఇక్కడ చూసినట్టయితే ట్రాఫిక్ చూసారో మీరు, ఎంత దారుణంగా ఉందో. ఇది ఎక్కడంటే రాజానగరం దగ్గరలో అనమాట. ఇక్కడే అప్రాక్సిమేట్లీ 1 గంట సేపు ట్రాఫిక్ తినేసింది టైం. ఇంకా ఎప్పటికో కదిలిందనమాట. అంత దారుణమైన ట్రాఫిక్ ఇది. సో ఇప్పుడైతే మనం అన్నవరంలో ఉన్న వన్ రెస్టారెంట్కి వచ్చాం. మెయిన్లీ మన ఈవీ కార్ ఛార్జింగ్ పెట్టుకోవడంగానే అయితే ఆగామన్నమాట. కానీ ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ 2 కూడా ఖాళీ లేవు. లోపలికి వెళ్ళి ఫుడ్ తినేసి ఆ తర్వాత ఆలోచిద్దాం. ఖాళీ అయితే ఛార్జింగ్ పెట్టుకోవడం, లేదంటే ముందుకెళ్ళి చూసుకోవడం. ఫుడ్ అయితే తినేసి బయటకు వచ్చాం. కానీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏవి ఖాళీ లేవు. ఎదరికెళ్ళి చూసుకోవడం చెప్పినట్టుగా. అండ్ ఇదైతే కొనుక్కున్నా. ఇదే రిఫ్రెష్మెంట్ పూల్ మకానా స్టాల్ ఏదో ఉంటే కొనుక్కున్నాను అనమాట. సరిపోదు వైజాగ్ వరకు. బట్ ఛార్జింగ్ వైజాగ్ వరకు వస్తుంది అంటున్నాడు మా అన్నయ్య. అయితే చూద్దాం, పిలిచి. సో ఇప్పుడైతే మనం నియర్లీ అనకాపల్లి దగ్గరలో ఉన్నాం. బట్ చూసారా వాన అయితే ఎలా ఉందో. మీకైతే ఈ కెమెరాలో అయితే అంత తెలియట్లేదు, కానీ మాకు ఇక్కడ రోడ్డు మాత్రం అసలు కనిపించట్లేదు. సో ఫైనల్లీ మనం వైజాగ్ దగ్గర వరకు వచ్చాం. వైజాగ్కి వచ్చేసాం. ఇంకా ఇప్పటికి తగ్గింది వాన చెప్పాలంటే. అండ్ ఇందాక వరకు వానతో గొడవ, ఇప్పుడు ట్రాఫిక్తో గొడవ. వైజాగ్ ట్రాఫిక్ గురించి మీకు తెలిసిందేగా. ఒక చోట ట్రాఫిక్ సిగ్నల్ దొరికితే ఇంకో చోట ఆటోమేటిక్గా దొరికేస్తాం. సో ఇప్పుడు ఈ తంటాలు పడాలి మనం. ఇదైతే కంప్లీట్గా మొత్తం అరకు ఘాట్ రోడ్డు నైట్ వ్యూ అనమాట. చూసారా అసలు ఎంత స్కేరీగా ఉందో. రోడ్డు అయితే రాత్రి కనిపించదు అసలు. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఏమాత్రం కొంచెం ఇదైనా అంతే లోయలోకే. సో ఫైనల్లీ మనమైతే అరకు రీచ్ అయిపోయాం. ఇక్కడ ఇదేదో గుడ్ మార్నింగ్ రిసార్ట్ అంట. చూడడానికి బాగానే ఉంది రిసార్ట్. ఇందులో స్టే అయితే మనది రోజుకి. అండ్ చాలా వీడియో క్లిప్స్ తీయడం నేను యాక్చువల్లీ బద్ధకం వచ్చి తీయలే. అండ్ వైజాగ్ వచ్చినట్టే మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోయాం. ఇంకా ఆ హడావుడిలో కూడా తీయలే. ఇప్పుడు నైట్ టైం వచ్చేసరికి 10:25 అయిపోతుంది. సో ఇప్పుడు ఫుడ్ ఇవన్నీ చూసుకుని నైట్ స్లీప్ వేసి నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో తీసుకోవాలన్నమాట. ఇప్పటికైతే ఇంతే. రేపొద్దున తెద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్ రేపొద్దున తెద్దాం. ది నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్ గైస్. మన ట్రిప్లో భాగంగా ఇప్పుడైతే అరకులో ఉన్నాం మనం. ఇప్పుడే టిఫిన్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది ఇంకా రూట్ మ్యాప్ ఇంకా డిసైడ్ అవ్వాలి. అప్పటికప్పుడే వెళ్ళిపోవడం తప్ప మనకు ముందుగా ప్లానింగ్ అంటే ఏముండదు. సో చూద్దాం ఎక్కడికి వెళ్దాం ఏంటి పిలిచి. ఇప్పుడైతే మనం అరకు ఘాట్ రోడ్లో ఒక ఏరియాలో సంత అయితే జరుగుతుంది. ఆ సంత చూడడంగా అయితే వచ్చాం. బట్ నిజం చెప్పాలంటే ఆ సంత కారణంగా చూడండి ట్రాఫిక్ జామ్. 2 ఆర్టీసీ బస్సులు అయితే ఒకదానికొకటి ఇలాగా కోయిన్సైడ్ అయ్యి ట్రాఫిక్ ఆగిపోయింది. ఇప్పుడే ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఈ ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత మీకు ఆ సంత అంతా ఎలా ఉంది ఏంటి అని మొత్తం వీడియో అనేది అయితే పెడతాను అనమాట. మీరు చూసినట్లయితే అదంతా ఆ ఏరియాకి సంత అనమాట. ఓన్లీ ఆదివారం మాత్రం ఉంటుందంట. ఆ సంతలోనే మొత్తం ఇంక్లూడింగ్ క్లోత్స్ కాడి నుంచి అన్నీ కూడా ఆ సంతలో ఆ రోజే దొరుకుతాయి అన్నమాట. జనాలందరూ ఆ రోజే తీసుకుంటారు. అలా చూసారంటే ఆ పైన అదంతా కూడా అవి కూడా సంతే.
ఇప్పుడైతే మనం వచ్చేసాం అరకు వ్యాలీలో ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ కాఫీ తోటలకి అయితే వచ్చాం. సో ఇక్కడ కాఫీ అయితే చాలా బాగుంటుంది, కాఫీ పౌడర్ కానీ ఆర్ కాఫీ బీన్స్ ఎక్సెట్రా. సో అవి అయితే కొనుక్కోవడానికి వెళ్దాం. ఇప్పుడైతే మనం అనంతగిరిలో ఉన్న తేటగుట్టి వాటర్ ఫాల్స్లో తేటగుట్టినా బ్రో పేరు మర్చిపోయా. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే, బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు. తేటగుత్తి అనుకుంటా, బోర్డు చూసాను కానీ ఐడియా లేదు. సో ఆ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం. ఆ వాటర్ ఫాల్స్ చూపిస్తాం మీకు ఇప్పుడు. మీరు చూసినట్లయితే ఆ వాటర్ ఫాల్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చూసారా అలా ఫ్లో అవుతూ ఉంది. అక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా, అక్కడ వరకు అనమాట. ఇంకా ఎదుర్కొంటుంది. నేను మాత్రం అక్కడ వరకు కనిపిస్తుంది, అక్కడ వరకు తీసా. దీనికి కిందకి వెళ్ళడానికి కూడా వే ఉంటుంది అనమాట. ఆ వే ఇదిగోండి స్టెప్స్, ఈ స్టెప్స్ త్రూ కిందకి వెళ్ళొచ్చు మనం. ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ ఈ కింద దగ్గరికి అయితే వెళ్తున్నాం. యాక్చువల్లీ ఈ కింద ఈ రైలింగ్ ఉన్నాయి చూసారా, ఈ రైలింగ్ మొన్నటి వరకు ఉండేవి కాదు, రీసెంట్గా పెట్టినట్టున్నారు. అండ్ ఇక్కడ చుట్టుపక్కల అయితే ఎక్కువ రైఫిల్ షూటింగ్ అంటే మామూలు బొమ్మ గన్నులు ఉంటాయి చూసారా, అలాంటివి ఎక్కువ ఉంటాయి. ఆర్చరీ ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు అవి కూడా చాలా తగ్గించేశారు. సీజన్ కాదేమో మరి, జనాలు ఎవరు రాలే అంతగా ఎక్కువగా. కానీ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. చూపిస్తాం, మీ అందరికీ చూపిస్తుంది. ఇది చూపించాను కదా, అదే వాటర్ ఫాల్స్. కిందకి దిగడం వరకు బాగానే ఉంది, పైకి ఎక్కేసరికి తీరిపోతుంది ఇక్కడ. ఇప్పుడు ఇంత పైకి ఎక్కాలి. మనమైతే ఇప్పుడు బుర్రా గృహాల దగ్గరికి వచ్చాం. ప్రీవియస్గా వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది పార్కింగ్ స్లాట్ ఎక్కడ ఉంటుంది, అక్కడి నుంచి బుర్రా గృహాలు ఎక్కడ ఉంటాయి. చాలా నడాలి డిస్టెన్స్, కొండ అంతా ఇలా అప్ డౌన్ కింద ఉంటుంది. సో ఇలాగ మొత్తం షాపుల మధ్యలో నుంచి రాస్తూ ఉంటుంది అన్నమాట బుర్రా గృహాల దగ్గరికి. సరే నడుద్దాం, ఏం చేద్దాం, తప్పుద్దా. ఇదే బుర్రా గృహలు. చుట్టుపక్కల మొత్తం అంతా రెనోవేట్ చేస్తున్నారనమాట. పైగా వరుణ్ దేవుడు ఇప్పుడు కరుణిస్తున్నాడు, వానబడిలో ఉంది. అండ్ ప్రస్తుతానికి బుర్రా గృహాలు అయితే క్లోజ్ చేశారు. లంచ్ అవర్స్ కదా, అందుకని అనుకుంటా. తర్వాత ఓపెన్ చేస్తారేమో. అప్పటి వరకు ఉండే పేషెన్స్ మనకైతే లేదు. చూద్దాం, వెయిట్ చేసేదా లేదంటే వెళ్ళిపోయేదో. సో ఇప్పుడే బుర్రా కేవ్స్ లోపలికి అయితే వచ్చాం. అమ్మ ఇప్పుడే ఒక ఓపెన్ స్టేట్మెంట్ పాస్ చేసింది. 2:05 అయ్యింది టైము, 3 కల్లా బయటకు వచ్చేయాలి, నెక్స్ట్ మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోవాలని చెప్పి. సో ఇదే వర్షం అయితే వచ్చింది, మొత్తం చూడండి తడిచిపోయింది మొత్తం రోడ్ అంతా. ఇంకా పడుతుంది, చిన్న చిన్న జల్లు పడుతుంది, మొత్తం జారిపోతుంది అనమాట. అయితే లోపలికి వెళ్ళి వీడియో తీసుకుందాం. సో ఇప్పుడే బుర్రాలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం కదా. ఇక్కడ సెల్ఫీ వీడియో తీయడం అనేది పెద్ద సాహసం అని చెప్పాలి. ఎందుకంటే ఏమాత్రం పరధ్యానంగా అడిగేసినా జారిపోతాం అనమాట డైరెక్ట్ కిందకే. సో మ్యాక్సిమం సెల్ఫీ వీడియో ఇప్పుడు తీయను. సక్సెస్ఫుల్లీ బయటకు వచ్చాం ఇప్పుడే. మా అమ్మ చెప్పినట్టుగా ఇన్ టైంలోనే బయటకు వచ్చాం. ఇంకా 10 minutes మిగిలిపోయింది. ఈ మెట్లు ఎక్కుతుల్లోకి చచ్చిపోతున్నాం బాబు. స్టామినా అంతా ఇక్కడ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ వైజాగ్. మధ్యలో బ్లాగ్ తీసి వీడియో తీసి ఓపిక కూడా నాకు లేదు. డైరెక్ట్ వైజాగ్లోనే పెడతాయి ఏదో ఒకటి. ఇప్పుడైతే మనం ఫైనల్గా మొత్తం అన్ని ప్లేసులు తిరిగేసి చివరికి ఆర్కే బీచ్కి వచ్చాం అనమాట. అదేంట్రా అన్నీ తిరిగేసావు కానీ వీడియోలు తీయలేదు అంటే మరి మనం చెప్పాంగా, మతిమరుపు ఎక్కువ, మర్చిపోయా.
ఇప్పుడే గుర్తొచ్చింది, ఇందాక ఆడెవడో యూట్యూబ్ స్టార్ కనిపించాడు. ఇందాక ఎక్కడికి వెళ్తే ఆడు వీడియో తీస్తున్నాడు అనమాట. ఆ వీడియో చూసి నాకు గుర్తొచ్చింది, అవునరా నేను కూడా వీడియో తీస్తున్నాను కదా. సో అందుకు నెక్స్ట్ ఆర్కే బీచ్గా స్పాట్, అక్కడ తీద్దాంలే అని చెప్పి ఆగిపోయాను అనమాట. సో ఇదే లాస్ట్ నేను పెట్టేది ఇంకా ఈ జర్నీలో. ఇంతకు మించి నాకు తీసే ఓపిక లేదు, ఇక్కడ లైటింగ్ లేదు. మనం చూసినట్టయితే సముద్రం మంచి పోటు మీద ఉంది చెప్పాలంటే. జనరల్గా అమావాస్య రోజు సముద్రం అంత ఎక్కువ ఉండదు, పౌర్ణమి రోజు ఉన్నట్టుగా ఉంది ఈరోజు అయితే. ఇంకా ఇక్కడతో ఈ వీడియో సమాప్తం. ఇంతకు మించి వీడియో తీసి ఓపిక నాకైతే లేదు చెప్పాలంటే. సైనింగ్ ఆఫ్, బాయ్.